సారీ సార్, సారీ సార్. అలా పెట్టుకో హాయిగా, మేము వద్దంటాడు ఎంతసేపైనా పెట్టుకో. చదువుకున్నారు అదే అదిగా మళ్ళీ జీన్స్ వేస్తారు. ఇదంతా క్లీన్గా ఉండాలి, నాకు సంబంధం లేదు. నీ వ్యాపారమేనా, మేము అడిగిపోవాలా? రాళ్ళు గీళ్ళని ప్లీజ్ దయచేసి. మీకు లోన్ కావాలన్నా రా, బ్యాంకులో ఇస్తారు. మేము సాయం చేసేదానికి ఉన్నాం. మీరు ఉండాలి. 5 రూపాయలు 4 రూపాయలు కొడికి తెచ్చుకోవద్దండి. భయన్నాన్ని పెడితే ఎవడొస్తాడులే, మంచి పేరు పెడితే వస్తారు. భయన్న అంటే ఎవడు భయన్నగాడు అంటారు. ఏరా ఆప్రాన్ గప్రాన్ వేసిన రే చాలా ఇట్లుండాలిరా. ఏం తడుతుందిరా? ఇంటికి ఏమైనా తీసుకుపోతానావా? ఇంటికి ఏమైనా తీసుకుపోతానావా? అప్పు చేసినావా? ఎంత ఎంత వడ్డీ కడతాను? ఎవరిచ్చినారు? నేను ఇస్తా రూపాయి. ఇచ్చినారు ప్యాంప్లెట్? చదువుకో, బ్యాంకు ఎవరినో ఒకరు చిన్న షూరిటీ చేసుకోండి. 5 రూపాయలు 6 రూపాయలు వద్దు. మీరంతా బాగుండాలి. ఇంకా కొన్ని రోజులు పోయినాక దీనికంతా వేరే చేస్తాను మీకు కూడా అందరికి. మీరు బాగుంటే కదా ఊరు బాగుండేది. నీట్గా పెట్టాలి కదా. ఇంటి కాదు, నువ్వు బాగా ఆపరాన్ని ఇచ్చుకుని బ్లౌజ్లు చేసుకో. ఏం పరిస్థితి? ఏం చేసినా? ఏం చదివినావు? డిగ్రీ ఏం చేస్తున్నావు? ఇది చేస్తాను. ఎలా ఉంది వ్యాపారం? నువ్వు ఏమైనా అప్పు చేసావా? నీకు ఏమైనా అప్పు కావాలి అంటే ఊరికి దానికి కాదు, బిజినెస్కి కావాలంటే బ్యాంకు వాళ్ళు వెళ్ళేదనుకో నా దగ్గర ఇస్తారు. కానీ ఇంప్రూవ్ చేసుకో. తీసిపోయేది అనుకో రూపాయి 14 పైసలు ఏమి పడుతుందిరా. ఆ 5 రూపాయలు 6 రూపాయలు తీసుకున్నాను. అమ్మనా? పెళ్ళయిందా? ఎంతమంది? ఆ పిల్లలను కూడా పని చేయించు. భార్య ఇంట్లో వరకు కూర్చోకూడదు. ఇంకా బాగుంటాయి. ఇంకోసారి పెట్టుకోండి ఆ పాపతో. ఏం ఖాళీగా ఉంది మంది? పూసేసినావు ఈ పొద్దు? లేట్ అయింది. ఏం బాగాలేదా? నాకేంది వయసు? నేను చూడు ఎట్లున్నాను. ఎంత నీ వయసు? నా వయసు 52. అట్లున్నాను లేదా? 75. ఏమన్నా అప్పు చేసినావా దీనికోసం? 5,000 10,000 15,000 కావాలంటే బ్యాంక్ కాడికి పోండి. షూరిటీ ఏమిలో ఎవరో ఒకరు సంతకం పెడితే ఇస్తారు. కానీ వ్యాపారం కోసమే వాడండి. అర్థమైందా? ఇంకా పెద్దగా చేసుకోండి. పెట్టుబడి వ్యాపారం ఇట్లా వ్యాపారం ఏడలేదు దేశంలో. ఎలా లెక్క కావాలా? ఇనికే ఎక్కువ ఉంది, నీకే ఎక్కువ ఉంది కదరా. అది ఎవరు ఎత్తేసారు చెత్త? ఎందుకు అంత ఉండమ్మా తమ్ముడు తల్లి ఉండరా. ఒరే అంత చెత్త ఎందుకు వస్తుందిరా? అంత చెత్త ఎందుకు వస్తుంది చెప్పాలి నువ్వు. లోపలదా చెప్తాను. బాగానే జరుగుతుందా? ఈ సీజన్ అయిపోయినాక ఉంటాయి. ఎంత ఇంటికి పోయే లోపల ఏం తీసుకుపోతాను? అంత పోయి పెట్టుబడి పోయి 5 నోళ్ళు అప్పు చేసినావా? దీని మీద అప్పు ఏం చేయలేదు.